విజ్ఞాన విద్యా సంస్థల తరఫున హృదయపూర్వక శుభాహ్వానము, శుభాభినందనలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖ వారు ప్రకటించినటువంటి ఇంటర్మీడియట్ ఫలితాలలో 4 దశాబ్దాలుగా 2 తెలుగు రాష్ట్రాలలో విద్యారంగంలో విశేషమైనటువంటి అనుభవాన్ని గడించి మొట్టమొదటి ప్రైవేట్ రెసిడెన్షియల్ కళాశాల ద్వారా విద్యా విధానానికి సరికొత్త నిర్వచనం చెప్పి రాష్ట్రంలో ఎన్నో వేల మంది ఇంజనీర్లను, డాక్టర్లను తయారు చేయడానికి శ్రీకారం చుట్టినటువంటి సంస్థ విజ్ఞాన విద్యా సంస్థ. ఈ సంస్థ యొక్క ఆదర్శాన్ని స్వీకరించే చాలామంది దీన్ని అనుసరిస్తూ ఉన్నారు. దీని సారథ్యం వహిస్తున్నటువంటి మాన్యులు డాక్టర్ లావు రత్తయ్య గారి యొక్క నేతృత్వంలో 4 దశాబ్దాల పైబడి విద్యార్థుల, తల్లిదండ్రుల నమ్మకంతో, విశ్వాసంతో, అత్యంత విలువలతో నడపబడుతున్నటువంటి ఏకైక విద్యా సంస్థ విజ్ఞాన విద్యా సంస్థ. ఎప్పటిలాగానే స్థాపించినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా క్రమం తప్పనటువంటి ఫలితాలతో అందరికంటే ముందుగా అందరి విద్యార్థుల యొక్క విజయమే ప్రధాన లక్ష్యంగా ప్రతి ఒక్క విద్యార్థి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ విజయాన్ని సాధిస్తున్నటువంటి సంస్థ విజ్ఞాన విద్యా సంస్థ. అది ఇంటర్ ఫలితాలలోనైతేనేమి, ఐఐటి ఫలితాల్లోనైతేనేమి, అలాగే ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఫలితాల్లోనైతేనేమి, ఏ ఫలితాల్లోనైనా అందరికీ సముచితమైనటువంటి స్థానాల్లో ఫలితాలు అందిస్తున్నటువంటి ఏకైక విద్యా సంస్థ. ఈనాడు ప్రకటించినటువంటి ఇంటర్మీడియట్ ఫలితాలలో రాష్ట్రం మొత్తం మీద సీనియర్ ఇంటర్లో 83% ఉత్తీర్ణత కలిగి ఉండగా, జూనియర్ ఇంటర్ ఫలితాలలో 70% ఉత్తీర్ణత శాతం ఉండి ఉండగా, విజ్ఞాన విద్యార్థులు మా వద్దనే చేరినటువంటి విద్యార్థులలో సుమారుగా సీనియర్ విద్యార్థులు 100% విద్యార్హతతో పాస్ పర్సంటేజ్తో ముందున్నారని చెప్పడానికి సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క విద్యార్థి విజయాన్ని సాధించారు. అలాగే అంతేకాదు, రాష్ట్ర స్థాయిలో ప్రప్రథమంగా ఎవ్వరూ ఊహించినటువంటి 992 మార్కులతో మా విద్యార్థి వి కౌశిక్ ప్రథమ స్థానంలో నిలిచి ఉన్నాడని చెప్పి మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తూ ఉన్నాం. అదే క్రమంలోనే మా విద్యార్థులు అఖిలేష్ 989 మార్కులతోనూ, నాగేంద్ర గుప్తా 989 మార్కులతోనూ, నాగ మోక్షజ్ఞ 989 మార్కులతోనూ, అలాగే మా గుంటూరులో ఉన్నటువంటి మహిళా విద్యార్థినులు యశస్వి 987 మార్కులతోనూ, ఎం కవిత 987 మార్కులతోనూ రాష్ట్ర స్థాయి ర్యాంకులలో ముందు భాగంలో ఉండి ఉండగా, 1000 మార్కులకు గాను 980కి పైబడి 71 మంది ఉన్నారు అని తెలియచెప్పడానికి మేమంతా కూడా ఎంతో గర్వంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇంచుమించుగా మా వద్ద ప్రవేశాలు పొందినటువంటి విద్యార్థులలో సుమారుగా 30% మంది ఈ రకమైనటువంటి ఫలితాలు పొందారు అని చెప్పడానికి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో 70% ఉండి ఉండగా, మా విజ్ఞాన విద్యార్థులు 465 మార్కులతో ప్రథమ స్థానంలో ఉన్నారు. వారిలో 465 మార్కులతో కాకుండా 99% పాస్ పర్సంటేజ్తో ముందున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. 460 పైబడి సుమారుగా 86 మంది విద్యార్థులు ఉండటం గమనార్హము. ఇది ఏ కళాశాలలోనూ ఉండదగినటువంటి అంశం కాదు. తక్కువ మంది విద్యార్థులతో, సాధారణ విద్యార్థులతో, గ్రామీణ ప్రాంతపు విద్యార్థులతో వారందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి శిక్షణ ద్వారా వారిని చదవటం, రాయటం, అలాగే పరీక్ష రాసే విధానంలో కానీ, చదివే విధానాల్లో కానీ, కాన్సెప్ట్ ప్రయోగాల్లో కానీ వారిని బాగా మా అధ్యాపకులందరూ కూడా ప్రత్యేక పర్యవేక్షణలో వారిని ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో
జూనియర్ ఇంటర్ విద్యార్థులు సయ్యద్ మహమ్మద్ హర్షాత్ 465 మార్కులు, అలాగే TDSNP లక్ష్మణ్ నారాయణ 465 మార్కులు ముందుండగా, మహిళా విభాగంలో పూజిత 465 మార్కులతోనూ, అలాగే MB అమృత వర్షిని 465 మార్కులతో ముందు ఉన్నారు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈ మార్కులు సాధించినటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి మా సంస్థల అధినేత డాక్టర్ లావురత్తయ్య గారు, అలాగే మా సంస్థల వైస్ చైర్మన్ నరసరావుపేట పార్లమెంటు ప్రతినిధి శ్రీమాన్ లావు శ్రీకృష్ణదేవరాయలు గారి యొక్క అభినందనలతో పాటుగా అధ్యాపకుల యొక్క, ప్రిన్సిపల్స్ యొక్క, తల్లిదండ్రుల యొక్క అభినందనలతో ఈ విజయానికి వారందరూ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నారు. విజ్ఞాన్ ఎప్పుడూ కూడా విద్యార్థుల పక్షంగా, చదువుల పక్షంలో ఉంటుందని చెప్పి తెలియచేయటానికి ఈ ఫలితాలే ఒక రాకారణం అని చెప్పి మీ అందరికీ కూడా సగనీయంగా తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా విద్యార్థుల్ని తయారు చేయగలమని చెప్పి, ఒక్క ఇంటర్మీడియటే కాకుండా ఇంజనీరింగ్ విభాగంలో విజ్ఞాన్ విశ్వవిద్యాలయం ద్వారా, అలాగే స్కూల్స్ ద్వారా విజ్ఞాన్ కొన్ని వేల మంది విద్యార్థులను తయారు చేస్తున్నటువంటి సంగతి మీ అందరికీ తెలిసినటువంటి అంశమే. ఈ విద్యారంగంలో వడ్లమూడి అనేటువంటి గ్రామం విద్యా రాజధానిగా ఇటు ఆంధ్రదేశంలోనే కాక, తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశ విదేశాల్లో మంచి ప్రఖ్యాతిని గాంచింది అని చెప్పడానికి మేమంతా కూడా ఎంతో గర్విస్తున్నాం. దీనన్నిటికీ కూడా ప్రధానమైనటువంటి కృషికి కారకులు మా సంస్థల అధినేత డాక్టర్ లావురత్తయ్య గారు అని చెప్పి తెలియజేస్తూ, ఈ విజయాన్ని సాధించినటువంటి ప్రతి ఒక్కరికి మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ ఆశీర్వదించవలసిందిగా అందరినీ ప్రార్థన చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Good afternoon, friends. Very heartening to know that Vignan is announcing the admission results of the admission test. It's very great that the first round of counseling shall be starting from April 16 and will go up to April 20th. You asked me the reason why students should prefer Vignan. People should prefer Vignan because in Vignan, real learning would happen for them. The real learning ensuring the continuity of learning and ensuring the depth in the subject and ensuring that they shall be engineers lifelong, not for the very first employment alone. They shall be creators of the jobs and they shall be the creators of the knowledge in the days to come. The special quality in Vignan is that it is going to be continuous assessment and continuous learning. So continuity in learning and continuity in the assessment shall give them the feedback for positive learning, and that definitely helps them to find out where exactly they have got to improve. So in Vignan, the attention is not towards examinations, particularly semester end examination, because it will be on in terms of two components. One is what is called formative assessment, another is what is called summative assessment. Formative assessment is through the entire semester period, and as the name itself indicates, the formative indicates how well a candidate is getting formed. So this formative assessment leads to the summative assessment, where a conventional type of examination could be held, but then the weightage for the conventional type of examination need not be significant. Therefore, it shall be a stress-free learning for the candidate. The candidate shall not learn to clear an examination, but on the other hand, the candidate learns to become a great engineer, to become not only an engineer, whatever the field he chooses, because we have diversity of courses. We have 7 different schools in the campus. We have at one end agriculture, at the other end biotechnology, and we also have pharmacy. We have all varieties of BTech programs, plus we also have conventional BSc programs. In fact, from the next year onwards, from this year onwards, we are also introducing BA programs. These are all going to be very interesting. Well, not only the candidate has a choice of making it into Guntur campus or Vadlamudi campus, he can also get into off campus. So these are the choices. And well then, if the student, if the parents are very much concerned that they should be employed, well, they have a lot of opportunities along with the teaching.
particularly the Department of Computer Science and Engineering and all the related fields, they also ensure that every candidate will be prepared through minors and through honors for the recruitment drives also. So they would be very much ready to face the industry, and they would be very ready just not for an employment, for all-round development. In fact, I wish that if the people are not, if the students are not going to be the breadwinners for the family, if they are breadwinners for the family, they should certainly go for job, which definitely they are going to get. Otherwise, if they are not breadwinners and if they are very capable, they should make it a point to complete the master's degree and also go for PhD. The reason is our students are capable of creating, and creativity should not be curbed, and that is our intention. At every level, Vignan promotes creativity. That's the reason why your children, you should make it a point that Vignan should be the destiny, Vignan should be the destination for learning. Thank you very much. Good afternoon to all the stakeholders, mainly the parents and the prospective students. I welcome the students to come and join Vignan University. As a registrar of this university, it's my proud privilege to give a little background about this university. We are in the top 100 in the country as per the National Institutional Ranking Framework of the Government of India. We have been ranked in 72nd position in the engineering category among the 6,000 odd engineering institutions who took part in this ranking framework. Having said that, most of our programs in the university have been accredited both by the National Assessment and Accreditation Council, which is headquartered in Bengaluru, as well as the National Board of Accreditation, which is in tune with the Washington Accord, which is a global recognition, has been given to many of our programs of this university. Very recently, we have the accreditation by the Accreditation Board for Engineering and Technology, in short called ABET, which is a very unique honor to this university. Very few universities in India, I can name around 12 universities only have got this accreditation. Vignan University is one. And we are the only first university in the twin Telugu states of Andhra and Telangana to get this ABET accreditation. Why I'm saying all these things? Because as parents as well as a prospective student should know what is the kind of credibility this university has possessed over a period of not 1 or 2 years, ever since it became deemed to be university in the year 2008 under Section 3 of the University Grants Commission Act of 1956. Having said that, there are very many best practices in this university to supplement whatever the Vice Chancellor said in academics. We have an excellent collaboration program, not only with the universities in India and research institutes of excellence in India, but also in many international universities. Very recently, the Vignan University has signed a Memorandum of Understanding. In short, it's called MOU, with the Bowling Green State University in Ohio, United States. Ohio is very close to Michigan State of Detroit. This university came to the campus. We didn't go to Bowling Green State University. The university top leadership came to the Vignan University in Vadlamudi, and they want to have a collaboration with this university in terms of student exchange, faculty exchange, student internship. It may be even for 1 year long internship with their university, or a twinning program, 2 years in Vadlamudi, 2 years in the United States. All these things are happening under the collaboration. Again, I'm very, very happy as a registrar to inform all the stakeholders. A month back, the university signed a memorandum of understanding with Schneider Electric Company. As you are aware, Schneider Electric is a Fortune 500 company. In fact, the entire surveillance of Bengaluru is done by Schneider Electric Company. So that company has came to our campus. Again, we didn't go to Schneider. The Schneider came to our campus. We signed a MOU with them, and this is basically to put our students in the industry and to enrich our curriculum in tune with the industry. These are one of the few examples which I wanted to highlight the prospective parents and the students. Again, very few institutions in the country, I am very confident of that,
to conduct a civil services coaching exclusively for the students who are aspirants for IAS, IPS, and any central services, be it a banking service, it could be Indian economic service, all the central services, including the IAS and IPS and IFS, the training is given, a dedicated team of trainers. They give training for those students who want to enter into civil services and attain some leadership position. I think this is a very unique program of Ignorance University, which I want to place it in the public record. Andhra Pradesh, the government has nominated 35 technical skill development centers in the country. One of the technical skill development centers is Ignorance University in Patamudi. In this skill development center, all the students have been given a training in skill development program so that when they leave the campus after end of the 3 years or 4 years of study, they not only go with a degree, they not only go with a job placement, but they also go with a skill in their hand. Thank you very much. బీసైడ్ ఫలితాలు విడుదలకు వచ్చిన మీడియా మిత్రులకు, అభ్యర్థులకు, తల్లిదండ్రులకు స్వాగతం పలుకుతూ ఈరోజు సుమారుగా 50,000 మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్ అటెండ్ అయ్యారు. వారిలో 40,000 మంది అర్హత సాధించారు. ఆ 40,000 మంది యొక్క రిజల్ట్ మేము ఈరోజు అనౌన్స్ చేస్తున్నాము. ఈ రిజల్ట్ మా యొక్క వెబ్సైట్లో కూడా అవైలబిలిటీ ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క అభ్యర్థికి మేము వాళ్ళ SMS ద్వారా కానీ వాళ్ళ ఫోన్కి వాట్సాప్ ద్వారా మరియు ఫోన్ కాల్ ద్వారా కూడా తెలియపరుస్తాం అందరికీ కూడా. దాంట్లో ఏ రోజు కౌన్సిలింగ్ అనే విషయం కూడా పొందుపరిచాము. కాబట్టి మీరు తప్పకుండా ఈ అవకాశాన్ని వాడుకొని మాకు యూనివర్సిటీకి వచ్చి జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈ బీసెట్ ద్వారా మరియు ఎంసెట్ ద్వారా అలాగే ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా కూడా మేము స్కాలర్షిప్స్ ఇస్తాము మెరిట్ అభ్యర్థులకి. సో ఆ మెరిటోరీస్ ఎలా ఉంటుందంటే మొదటి 50 బీసెట్ మొదటి 50 ర్యాంకులకి 50% స్కాలర్షిప్ ఇస్తాము. అలాగే 51 నుంచి 200 వచ్చే ర్యాంకు వరకు కూడా 25% ఇస్తాము. 201 నుంచి 2000 ర్యాంకు వరకు కూడా 10% ఇస్తాము. అలాగే ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా 970 మార్కులు దాటిన వాళ్ళకి 50% ఇస్తాము. 920 దాటిన వాళ్ళకి 950 దాటిన వాళ్ళకి 25%, 920 దాటిన వాళ్ళకి 10% ఇస్తాము. అలా కాకుండా ఎంసెట్లో కూడా జరగబోయే ఎంసెట్లో 10,000 లోపు ర్యాంక్ వస్తే కనుక 75% కూడా పొందవచ్చు. అలాగే 20,000 లోపు వస్తే 50%, అలాగే 35,000 లోపు వస్తే 25%, 40,000 లోపు వస్తే 10% కూడా అవకాశాలు ఉన్నాయి. సో సుమారుగా 25 కోట్ల స్కాలర్షిప్స్ ఇస్తున్నాం ప్రతి సంవత్సరం విద్యార్థులకి. సో అలాగే మీకు ఇప్పుడు ఈ మొదటి 10 ర్యాంకుల వివరాలు తెలియపరుస్తాను. మొదటి ర్యాంకు కె రవితేజ అనంతపురం, రెండో ర్యాంక్ వచ్చిన వారు నాగేంద్ర సస్మిత ప్రణయ్ నరసరావుపేట, మూడో ర్యాంకు ఆర్ సాయితేజ వరంగల్, నాలుగో ర్యాంకు కె మహేష్ విశాఖపట్నం, ఐదో ర్యాంకు కె ప్రీతం కార్తిక్ విజయవాడ, ఆరో ర్యాంకు ఏ సాయి సంతోష్ రామ్ ఏలూరు, ఏడో ర్యాంకు కొప్పుల హర్షిల్ కృష్ణా డిస్టిక్, ఎనిమిదో ర్యాంకు ఏ దేవి శ్రీ చరిత్ మార్టూరు, తొమ్మిదో ర్యాంకు షేక్ సమీర్ బాబు గుంటూరు, పదో ర్యాంకు యు డోలమని సత్యనాగశంకర్ రాజోలు ఈస్ట్ గోదావరి డిస్టిక్. సో ఇలాగా ఈ 10 మందిని మేము మీకు చేసే మిగిలిన వారి వివరాలు వెబ్సైట్లో దొరుకుతాయి. కంపల్సరీగా విద్యార్థులందరూ కూడా ఈ బీసెట్ ఆధారంగా స్కాలర్షిప్ పొందుతారు. అలాగే వారందరూ కూడా డెఫినెట్గా ఈ మిస్ అయిన ర్యాంక్ బీసెట్లో మిస్ అయినా సరే అదర్ ఆప్షన్స్ కూడా వాటిని ఎంసెట్లో కానీ లేదంటే ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా జేఈ మెయిన్స్లో కూడా పర్సంటేజ్ ఆధారంగా కూడా మేము స్కాలర్షిప్స్ ఇస్తాం. అవి యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే వీసీ గారు రిజిస్ట్రార్ గారు చాలా విషయాలు చెప్పారు. సో మా యొక్క కోర్సుల్లో ఈ ట్రైనింగ్ ప్లేస్మెంట్ కావాల్సిన దాన్ని కూడా ఎంబీట్ చేసాము. సో సుమారుగా 300 గంటల్లో మేము హానర్స్ ద్వారా మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. దానివల్ల ప్లేస్మెంట్స్ రావడానికి కూడా బాగా అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ సంవత్సరం 80% వరకు ప్లేస్మెంట్స్ వచ్చినాయి ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్కి. సో ఇటువంటి ఆపర్చునిటీస్ ఎలా పాసిబిలిటీ అంటే ఇక్కడ ఉన్న అకాడమిక్స్ ప్రాపర్గా ఉండడం మూలంగా, టీచర్స్ ఎఫెక్టివ్గా టీచింగ్ చేయడం మూలంగా,
అలాగే ఆ టీచర్స్ని కూడా ఎంతో ట్రైన్ చేసి మేము వాళ్ళని క్లాసులు పంపుతాము, కొత్త టీచర్స్ని కూడా. అలాగే టీచర్స్ని తీసుకున్నప్పుడు కూడా అనేక స్టేట్స్ నుంచి తీసుకుంటాం. అలాగే ఐఐటీస్ ఎన్ఐటీస్లో కూడా చదివించిన వాళ్ళని తీసుకుంటాము. ఇవన్నీ తీసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి దాని ద్వారా ఎఫెక్టివ్గా లెర్నింగ్ హ్యాపెన్స్ అయ్యేది చూస్తాము. ఎన్నిటి మూలంగా మా విద్యార్థులు ఎక్కువ సక్సెస్ పొందుతున్నారు. సో తల్లిదండ్రులు ముఖ్యంగా గమనించుకుని సో మరొకసారి మీ తల్లిదండ్రులు ఆహ్వానిస్తున్నాము ఈ అడ్మిషన్ తీసుకుంటానికి. ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.